ఆయన ఏడైతే బాంబు పెట్టిండో ఆ బాంబు పక్క ఈయనను పెట్టే కూర్చుంటాం. ఆ పిల్లర్ కింద ఇసుక దిగుతా ఉన్నారు. ఇప్పుడు మేము వచ్చినాక ఒక జేసీబీ ఉన్నది, చిన్నగా జేసీబీలు అన్నింటినీ పక్కకు పంపిస్తారు. మనం వచ్చి ఇక్కడ మాట్లాడేవి చూసి ఒక జేసీబీ వెళ్ళిపోతుంది బయటికి, మనకు భయపడి. అంటే ప్రభుత్వం చూడాలి ఎన్ని జేసీబీలు ఉన్నాయి చూడాలి. వందలాది జేసీబీలు పెట్టుకొని పిల్లర్ల కింద ఇసుక తీసి మళ్ళొక పిల్లర్లను కూలగొట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉన్నది. రేవంత్ రెడ్డి గారు మీకు చిత్తశుద్ధి ఉంటే ఏదైనా మంచి చేసే ప్రయత్నం చేయండి. రైతులకు అవసరం పడేది ఇది వర్షాకాలము. ఇప్పటికే వర్షాలు రాక రైతులు అరిగోస పడుతున్నారు. ఇప్పటికి నెల రోజులు కాలం లేట్ అయింది. ఈసారి కాలం కావట్లేదని చెప్పి ఏదన్నా నీళ్లు ఇప్పటికే లిఫ్ట్ చేసి ఉంటే అన్ని చెరువులు నిండేటి, కుంటలు నిండేటి అన్ని నిండి ఇప్పుడు పంటలకు విత్తనం వేసుకోవడానికి అవకాశం ఉండేది. మీరు అది చేయకపోగా మళ్ళొచ్చే కాలం వరకు మేడిగడ్డ అనేది ఉండకూడదని దృష్టితోటి మళ్ళా ఒక పిల్లర్ను కూలగొట్టే ప్రయత్నం, మళ్ళీ కొన్ని పిల్లర్లను కూలగొట్టే ప్రయత్నం కనుక చేస్తున్నారు. పిల్లర్ కింద నుంచి తీసుకెళ్తా ఉన్నారు. పిల్లర్ కిందనే ఎట్లయినా మాఫియా కట్టొచ్చిన వాళ్ళ చంపుకుంటూనే ఉన్నారు. మీరు ఆ దందా చేసుకోండి. లక్షలాది రైతులకు, లక్షలాది కుటుంబాలకు, రైతాంగానికి ఆసరాగా ఉన్నటువంటి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా ఉన్నటువంటి మేడిగడ్డ మెయిన్ బ్యారేజీలో పిల్లర్ల కింద ఇసుక తీస్తా ఉంటే ఏ ఇల్లు అయినా ఇల్లు కింద మన పిల్లర్ కింద మట్టి తీసుకుపోతా అంటే ఆ ఇల్లు కూలిపోతుంది. అంటే కేసీఆర్ కట్టుడు అయింది, ఇది కూలు కూడా అయింది. అసలు అక్కడ ఆనవాళ్ళ లేకుండా పోయింది, గోదావరిలో కొట్టుకుపోయింది అని చెప్పేసి కూడా మాట్లాడిన విషయాలు కూడా మనం చూస్తాం. నిజంగానే జరిగింది ఇది. గోదావరిలో కొట్టుకపోతే ఇదంతా ఏంటిది? 8 బ్లాకులు, 86 గేట్లు ఎట్లా నిలబడ్డాయి చూడండి. ఇదంతా కాదా ప్రాజెక్టు? కొట్టుకపోయిందా? నువ్వు కొట్టుకోపోతావు, నీ మంత్రివర్గం కొట్టుకోపోతుంది. నువ్వు వచ్చి నిలబడి ఇప్పటికి లిఫ్ట్ చేసి ఉంటే, నీళ్లు కనుక వరద వచ్చి లిఫ్ట్ చేసి ఉంటే అన్ని బ్యారేజీలు నిండుగా ఉండేది. మిమ్మల్ని కనుక అలా దునికిస్తే మునిగి సత్తురు. మీరు కాళేశ్వరం అనే పేరు వినబడొద్దనే అక్కస్సుతోటి, కేసీఆర్ పేరు వినబడొద్దనే అక్కస్సుతోటి రైతులను ఎందుకు గోసపుచ్చుకుంటారు? మీరు ఈ కాళేశ్వరం ప్రాజెక్టును, మీరు ప్రజలకు అవసరమైన ప్రాజెక్టును దీన్ని యూజ్ చేసి, ఈ పంప్ హౌజ్లను యూజ్ చేసి మీరు అన్ని చెరువులను నింపుకొని ప్రజలకు నీళ్లు అందిస్తే మంచిదని చెప్పి మా ఉద్దేశం. లేకపోతే అదే ప్రజలు ఇదే మేడిగడ్డ పిల్లర్ కింద నిన్ను పాతి పెట్టకపోతే చూడు. కాళేశ్వరం కూలుడు ఎక్కర్లేదు. ఆ పిల్లర్ కింద మరమ్మత్తు చేస్తాం కదా, మట్టి పోసే బదులు ఈయననే కింద పెడతాం, అయిపోతుంది. కుంగకుండా ఇక ఆయన ఏడైతే బాంబు పెట్టిండో ఆ బాంబు పక్క ఈయనను పెట్టే పూడుతాం. ప్రజలే పూడుతారు, మనం కాదు. ప్రజలే అట్లా సిద్ధంగా ఉన్నారు. ఇది మా మాట కాదు, ప్రజల అభిప్రాయాలు ఇవి.